చూడు ఎట్లా చేస్తుందో. అబ్బా. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఇట్స్ థర్స్డే మార్నింగ్ అరౌండ్ 6:15 అవుతుంది టైం అయితే. ఒక ఫ్రెష్ మార్నింగ్ అండ్ ఆల్సో రెగ్యులర్గా ఉండే డైలీ రొటీన్. చాలామందికి రొటీన్స్ అంటే ఇష్టం ఉండదు, అంటే నాకు తెలిసిన వాళ్ళల్లో అట్లీస్ట్. బట్ నేను కొంచెం డిఫరెంట్. నాకు నా రొటీన్స్ అంటే చాలా ఇష్టం. అంటే లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్ అనుకోండి. కొన్నిసార్లు అబ్బా లెగాలి, ఈరోజు ఈ పని చేయాలి ఆ పని చేయాలి అని చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటుంది. కొన్నిసార్లు అబ్బా ఇప్పుడు లెగాలా, సేమ్ అదే పనులు చేయాలా అని ఉన్నప్పటికీ బట్ నేను మిస్ అవ్వకుండా చేస్తానన్నమాట. ఎందుకో తెలుసా? ఇట్ ఈస్ సో సింపుల్, ఆప్షన్ లేదు కాబట్టి. చాలామంది అడుగుతూ ఉంటారు, హౌ డు యూ మేనేజ్ హోమ్, హౌ డు యూ మేనేజ్ కిడ్, ఆఫీస్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆప్షన్ లేదు కదా. ఆప్షన్ ఉంటే ఇంకేముంది, అందరికీ తలో పని అప్పగించి మనం రెస్ట్ చేసుకోవచ్చు. సో అలాంటి ఆప్షన్స్ లేనప్పుడు మన పని మనం చేసుకోవాల్సిందే, తప్పదు. నాకు ఇదివరకు ఈవినింగ్స్ బాగా నచ్చేవి. సన్‌సెట్ అలా మెల్లమెల్లగా చీకటి పడడం అండ్ ఈవినింగ్ వాక్స్‌కి వెళ్ళడం అలా ఇష్టం ఉండేది. బట్ ఈ మధ్యన ఏంటో తెలీదు, సన్‌రైజ్ చూడడం, ఎర్లీ మార్నింగ్స్, ఆ బర్డ్ సౌండ్స్, ఆ చల్లటి గాలి, నేచర్, అబ్బా అసలు ఎంత బాగుంటుందో. మెల్లమెల్లగా నాకు మార్నింగ్స్ బాగా నచ్చుతున్నాయి అండ్ ఐమ్ బికమింగ్ ఏ మార్నింగ్ పర్సన్. మేబీ అడల్టింగ్ అనుకుంటా, ఐ డోంట్ నో. అండ్ ఈ ఎండలు ఎంత మండిపోతున్నాయనంటే చందమామ ఇంకా కిందకి రానే రాలేదు. సూర్యుడు సార్ పైకి వచ్చేసారు, ఆయన డ్యూటీ ఆయన స్టార్ట్ చేసేసారు. సరే, ఏది ఎలా ఉన్నా మన డే మటుకు కంప్లీట్ అవ్వాల్సిందే. మనం చేయాల్సిన పనులు మనం చేయాల్సిందే. నైట్ కొంచెం బద్ధకించి స్టవ్ తుడుచుకోలేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ప్రీషియస్ 10 minutes వేస్ట్ అయిపోయినట్టే. సరే తుడుచుకోకుండా స్టార్ట్ చేసేద్దాంలే, ఎలాగో తుడవాలి కదా వంట అయిన తర్వాత అని చెప్పి అనుకుంటే మనసు అస్సలు ఒప్పుకోదు. వంట చేస్తున్నప్పుడు ఏమన్నా స్టవ్ మీద పడితేనే అప్పటికప్పుడు తుడిచే వరకు మనసు అసలు ఒప్పుకోదు. అలాంటిది తుడవకుండా వంట స్టార్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్ థింగ్. మీలో ఎంతమంది ఇలాగా? ఓకే, ఫస్ట్లీ బియ్యం నానబెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఈరోజు 2 types ఆఫ్ రైసెస్ వండుతున్నాను. ఒకటి బాస్మతి రైస్, ఇంకొకటి నార్మల్ రెగ్యులర్ బ్రౌన్ రైస్. సో బ్రౌన్ రైస్ వండడానికి చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ రోజుకి కూడా, ఈవెన్ ఆఫ్టర్ టెల్లింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ మై వీడియోస్. అండ్ చాలామంది సజెస్ట్ చేస్తూ ఉంటారు కూడా, బియ్యం నానబెట్టకుండా వండకూడదు అని. అది బేసిక్ థింగ్ కదా, దాన్ని ఎందుకు సజెస్ట్ చేస్తారో నాకు రియల్లీ అర్థం కాదు. ఎనీవే, ఫస్ట్ అయితే బాస్మతి రైస్ కడిగేసి నానబెడుతున్నాను అనమాట. అండ్ తర్వాత బ్రౌన్ రైస్ నానబెడుతున్నాను. సో బ్రౌన్ రైస్ చాలా సింపుల్. నేను వాడేది కంప్లీట్ బ్రౌన్ రైస్ కాదు, సెమీ పాలిష్డ్ రైస్. సో దానికి సేమ్ రైస్కి ఎలా మెజర్మెంట్స్ ఉంటాయో 1:2 రేషియోలో వాటర్ వేసుకోవాలి. 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. అండ్ నానబెట్టుకోవాలన్నమాట. నేను అట్లీస్ట్ ఒక 20-25 minutes అన్నా నానబెడతాను. ఇవి నానేలోపు నేను బయట పనులన్నీ చేసేసుకుంటాను అనమాట. లైక్ మొక్కలకి వాటర్ వేయడం కానీ, ముగ్గేసుకోవడం, ఇల్లు ఊడ్చుకోవడం ఇట్లాంటివి. సో ఫస్ట్ లెగంగానే కిచెన్ క్లీన్గా లేకపోతే కిచెన్ క్లీన్ చేసేసుకుని ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ నేను చేసేది బియ్యం కడిగి పెట్టడమే. అవి నానేలోపు నా మిగిలిన పని అంతా కంప్లీట్ చేసుకుంటాను అనమాట.
అండ్ ఈరోజు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ యాక్చువల్లీ డీలింగ్ విత్ యాంగ్జైటీ, స్ట్రెస్ ఇలాంటిది? అంటే దీనికి పెద్దగా రీజన్స్ ఏమీ లేదు స్పెషల్‌గా నాకు. నేను మాక్సిమం అనుకున్నది అనుకున్నట్టు అవుతుంది. అవ్వకపోయినా ఇట్స్ ఓకే కదా! సమ్‌టైమ్స్ అన్నీ మనం అనుకున్న ప్రతీదీ అవ్వాలని లేదు. మనం అనుకున్న దానిలో 80% అయినా కూడా వి ఆర్ సో, సో, సో లక్కీ అని అర్థం. సో, అలాంటిది నేను అనుకున్న ప్రతీదీ నాకు అవుతుంది. 90% అవుతుంది. ఐయామ్ ఏబుల్ టు అచీవ్ థాట్ అండ్ ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. కానీ, కానీ ఎందుకో తెలీదు. ఒక కైండ్ ఆఫ్ ఒక యాంగ్జైటీ లాగా, స్ట్రెస్ లాగా అలా అనిపిస్తుంది. బ్రెయిన్ ప్రశాంతంగా ఉండలేకపోతుంది. ఐయామ్ నాట్ ఈవెన్ ఏబుల్ టు థింక్ ప్రాపర్లీ ఫర్ సమ్ టైమ్స్. మేబీ హార్మోన్స్ ఆర్ హిట్టింగ్ బ్యాడ్ అనుకోవచ్చు. అది ఎన్ని రోజులు ఉంటుంది? మ్యాక్స్ ఉంటే 1 వీక్ ఆర్ ఎల్స్ మ్యాక్స్ 10 డేస్. బట్ నాకు మంత్‌లో 20, 25 డేస్ అలానే ఉంటుందనమాట. సో, ఐయామ్ లూజింగ్ దట్ పీస్ ఆఫ్ మైండ్. మేబీ నేను అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తున్నానేమో అందువల్ల అనుకోవచ్చు. సరేలే రెస్ట్ తీసుకుందాంలే అని అనుకుంటే ఆ రోజు ఇంకా ఎక్కువ స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుంది. అడ్డమైనవన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట నా బ్రెయిన్‌కి. సరే ఫుడ్‌లో చేంజెస్ అంటే ఇష్టం లేనివి నేను తింటున్నానా? లేకపోతే టూ మచ్ ఆఫ్ డైట్ చేసేస్తున్నానా అంటే అలా కూడా అస్సలు కాదు. ఐయామ్ ఏబుల్ టు టేక్ ఆల్ ద ఫుడ్స్. నాకు నచ్చినవి తింటున్నాను. ఇన్ ద సేమ్ వే నచ్చినవి తిన్న రోజు వర్కౌట్స్ బాగా చేసి బాడీ మీద కాన్సంట్రేట్ చేస్తున్నాననమాట. అయినా గూడా తెలియని ఒక యూ నో డిస్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్ ఈవెన్ కాల్డ్. ఒక తెలియని యాంగ్జైటీ అనే నేను అనుకుంటున్నా. అది ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. మేబీ ఐ థింక్ నేను మెడిటేషన్ క్లాసెస్‌కి వెళ్ళడం స్టార్ట్ చేయాలనుకుంటా. మేబీ ప్రాణాయామం ఇట్లాంటివి చేస్తే ఇట్ వుడ్ హెల్ప్ మై బ్రెయిన్ అని చెప్పి అనిపిస్తుంది. అండ్ ఆల్సో లాట్స్ ఆఫ్ స్క్రీన్ టైమ్ గదా! యూనో ఎక్కువసేపు మొబైల్స్ చూడడం, ల్యాప్‌టాప్స్ చూడడం, యూనో టైం దొరికినప్పుడు స్క్రోల్ చేయడం. నాకు ఎక్కువ టైం దొరకదు. ఐ రియలీ డోంట్ స్క్రోల్ మచ్. బట్ డేలో ఐ థింక్ అట్‌లీస్ట్ 1 ½ అవర్ అయితే నేను రీల్స్ మీద గానీ, లైక్ యూట్యూబ్ షార్ట్స్ మీద గానీ ఆర్ ఎనీ అదర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మీద వేస్ట్ చేస్తున్నాను నా ఫీలింగ్. సో, హెన్స్ డిసైడెడ్ నేను ఫోన్‌లో కూడా ఒక మాక్సిమం లిమిట్ పెట్టేసుకున్నాననమాట యాప్స్‌కి. ఇన్‌స్టాగ్రామ్ హాఫ్ అన్ అవర్‌కి మించి యూజ్ చేయకూడదు. యూట్యూబ్ హాఫ్ అన్ అవర్‌కి మించి యూజ్ చేయకూడదు. అలా యాప్‌కి నేను టైం సెట్ చేసేసుకున్నాననమాట. ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత అంటే నా యూసేజ్ టైం అయిపోయిన తర్వాత నాకు అది రిమైండ్ చేస్తూ ఉంటుంది. యూ ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ దిస్ ఎనీమోర్ అని. సో, ఆ హాఫ్ అన్ అవర్ టైం నేను పెట్టుకున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో నాకిష్టమైన కంటెంట్ మట్టుకే నేను చూసేటట్టు పెట్టుకున్నా. లైక్ ఫర్ సపోజ్ వ్లాగ్స్ అంటే నాకిష్టం. ఎవరి వ్లాగ్స్ చూడాలి ఆర్ ఎల్స్ రీల్స్ నేను చూస్తున్నా. బట్ వాట్ కైండ్ ఆఫ్ ఎ కంటెంట్ దట్ ఐ రిక్వైర్ అన్న దాని మీదనే నేను ఫోకస్ చేసి చూస్తున్నాననమాట. యెస్, దిస్ ఈజ్ వే టూ మచ్ టు ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. యూనో మరీ సోషల్ మీడియాని ని కూడా కంట్రోల్ చేసుకుంటూ యూజ్ చేయడం అనేది తప్పు. ఆర్ ఎల్స్ ఇది టూ మచ్ అని అనుకోవచ్చు చాలామంది. బట్ సమ్‌హౌ ఐ థింక్ దిస్ ఈజ్ హెల్పింగ్ మీ దీస్ డేస్. అండ్ ఆల్సో స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్. అంటే వర్క్ ఫ్రమ్ హోమే ఎక్కువ కాకుండా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా ఉండేటట్టు మ్యాక్స్ లైక్ వీక్‌లో 2 డేస్ ఆర్ మ్యాక్స్ 3 డేస్ ఆఫీస్‌కెళ్ళేటట్టు చూసుకుంటున్నాననమాట. సో దట్ ఆ ఎన్విరాన్మెంట్ మారుతుంది. అండ్ చుట్టుపక్కల జనాలతో కలుస్తాము, బయటికెళ్తాము, మాట్లాడతాము కాబట్టి ఐ థింక్ ఐ రియలీ నీడ్ దట్ సోషల్ మింగ్లింగ్ అంటారు కదా! అది కావాలి అని అనిపించిందనమాట. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ మై వర్క్ మూడ్ అండ్ ఎవ్రీథింగ్. సరే, ఇక్కడ ఈ గిన్నెలు ఇంత పర్టిక్యులర్‌గా ఎందుకు చూపిస్తున్నానంటే ఇవి నా రీసెంట్ ఎడిషన్ అనమాట ఇండస్ వ్యాలీ నుంచి. సో, ఇవి సెట్ ఆఫ్ 3 వస్తాయి విత్ ప్లేట్స్. ఇది సర్వింగ్‌కి కానీ, వేన్న నానబెట్టుకోవడానికి కానీ, లైక్ డిష్ అవుట్ చేస్తాం కదా! బాండీలో వండుకున్న తర్వాత ఇందులో వేసుకొని మూతలు పెట్టుకోవడానికి కానీ చాలా చాలా బాగుంది. ఇంకొకటి అత్తమ్మ కింద ఆంటీ వాళ్ళకి ఇచ్చారనమాట. అది చూపించలేకపోతున్నా. ఇంకొకటి దీని తర్వాత చిన్న సెట్. అండ్ వీటి మీద మూతలు కూడా వచ్చినాయి. ఎంత బాగున్నాయో, చాలా స్టడీగా ఉన్నాయి, స్ట్రాంగ్‌గా ఉన్నాయి అండ్ హెవీగా కూడా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా పర్చేస్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా కూపన్ కోడ్, అది యూజ్ చేస్తే మీకు అడిషనల్ డిస్కౌంట్ వస్తుందన్నమాట. అండ్ రాజ్మాకి స్లైట్‌గా పురుగు రావడం స్టార్ట్ అవుతుందేమో అని నాకు అనిపించింది. అందుకే ఎందుకన్నా మంచిదిలే అని చెప్పి ఎండలో పెట్టేశాను. అండ్ రాజ్మా అండ్ శనగలు ఇప్పుడెందుకు నానబెట్టానంటే ఈవినింగ్ ప్రెషర్ కుక్ చేసుకొని బాయిల్ చేసేస్తాననమాట వాటిని. అండ్ అవి స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్‌లో ఒక 2-3 డేస్‌కి సరిపోయేటట్టు. సో, ఈవినింగ్స్ నేను ఎక్కువ సూప్స్ ఆర్ సాలెడ్స్ ఎక్కువ తింటున్నాననమాట. సో, నాకు వీటికి ఖచ్చితంగా
ఇవి ఉండాలి. లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రెయిన్స్ లైక్ శనగలు గానీ, రాజ్మా గానీ, అలసందలు కానీ ఇలాంటివి ఎక్కువ గ్రెయిన్స్ తింటున్నాననమాట. సో, ఇవేంటంటే ప్రాసెస్ ఎక్కువ కదా! లైక్ చాలాసేపు అవి నానాలి, తర్వాత బాయిల్ చేయాలి. నాకు ఎర్లీ మార్నింగ్స్‌లో కొన్నిసార్లు నేను మర్చిపోతున్నాను వాటిని నానబెట్టడం. అండ్ ఈవినింగ్ అయ్యేసరికి ఏ ఆప్షను కనిపించట్లేదు. ఏదో ఒకటి తినేస్తున్నాననమాట. సో, అలా ఉండకూడదు అని చెప్పి మీల్ ప్రెప్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ థాట్. చాలామంది అగైనెస్ట్ ఉంటారు మీల్ ప్రెప్‌కి. ఐ డోంట్ నో వై ఈవెన్ ఆఫ్టర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ బెనిఫిట్స్. ఒక వీడియో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ట్యాగ్ చేస్తున్నాను. వీలున్నోళ్ళు ఎవరన్నా చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మీల్ ప్రెప్ అనేది ఎంత యూజ్‌ఫుల్లో దాని వెనకాల ఉన్న సైన్స్ కూడా మీకు అర్థమవుతుంది. ఆ వీడియో చూసిన తర్వాత కూడా మీరు మీల్ ప్రెప్‌కి అగైనెస్ట్‌గా ఉంటే ఓకే. ఇట్స్ అప్ టు యూ. అండ్ మీకు టైం ఉంది, తీరిక ఉంది, ఓపిక ఉంది. మేము ఏ పూటకి ఆ పూటే ఫ్రెష్‌గా కుక్ చేసుకొని తినగలము అంటే యూ ఆర్ హ్యావింగ్ ద బెస్ట్ లైఫ్ ఎవర్ అని అర్థం. సో, నాకు అంత బెస్ట్ లైఫ్ లేదు కాబట్టి నాకు మీల్ ప్రెప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ నా నెక్స్ట్ వీడియో కూడా మీల్ ప్రెప్ మీదనే ఉండబోతుందనమాట. సో, అది పని విషయానికి వచ్చేస్తే ఈరోజు లంచ్ బాక్స్ మెనూ ఏంటంటే పన్నీర్ టొమాటో కర్రీ, వెజ్జీస్ అండ్ హర్బ్ రైస్ చేస్తున్నాను. పన్నీర్ టొమాటో కర్రీకి టొమాటోస్ ఇట్లా పెద్ద పెద్ద పీసెస్‌గా కట్ చేసి మైక్రో ఓవెన్‌లోనే బాయిల్ చేస్తాననమాట. సో, ఏం లేదు ఓవెన్‌లో పెట్టేసి అరౌండ్ లైక్ 2 టు మ్యాక్స్ 4 మినిట్స్ వరకు దాన్ని బాయిల్ చేస్తాను. అండ్ ఇది కూడా నా రీసెంట్ ఎడిషనే కిచెన్‌లో. ఈ స్టెయిన్‌లెస్ స్టీల్ కడాయి అనమాట. ఇది ఎంత బరువుందంటే ఓహ్ మై గాడ్! చాలా బరువుంది అండ్ అస్సలు మాడట్లేదు. నేను ఇంతకుముందు వీడియోస్‌లో కూడా మీకు ఆల్రెడీ చూపించాను. చాలామంది ఎక్కడ తీసుకున్నారు డీటెయిల్స్ ఇవ్వండి అని అడిగారు. ఇది కూడా ఇండస్ వ్యాలీ నుంచే తీసుకున్నాననమాట. అండ్ ప్రిపేరింగ్ బుల్లెట్ కాఫీ ఫర్ మోహన్. మోహన్‌కి జిమ్‌కి వెళ్ళే ముందు బుల్లెట్ కాఫీ తాగెళ్తారనమాట. చాలామంది అడుగుతూ ఉన్నారు బుల్లెట్ కాఫీ అంటే ఏంటి చెప్పండి అని చెప్పి. బుల్లెట్ కాఫీ ఈజ్ నథింగ్ బట్ బ్లాక్ కాఫీలో ఒక టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేస్తామనమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అనంటే ఎనర్జీ లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. లైక్ జిమ్‌కెళ్ళే ముందు తాగితే యూ విల్ ఫీల్ ఎనర్జిటిక్ అండ్ ఆకలిని కూడా తగ్గిస్తుందనమాట. బేసిక్‌గా స్ట్రెంత్ కోసం ఈ బుల్లెట్ కాఫీ అనేది తీసుకుంటారు ప్రీ వర్కౌట్ లాగా. బట్ ఇఫ్ యూ హ్యావ్ కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఆర్ హార్ట్ ఇష్యూస్ ఇలా ఏమన్నా ఉంటే వాళ్ళు తీసుకోకూడదు. దే హ్యావ్ టు అవాయిడ్ దిస్. ఎనీవే సో, ఈరోజు మెనూ చెప్పాను కదా! హర్బ్ రైస్ ఉంటుంది. హర్బ్ రైస్ ప్రిపేర్ చేస్తాననమాట. ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నో సాల్టెడ్ బటర్, ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి అందులో మనం సన్నగా కట్ చేసుకున్న గార్లిక్, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ గార్లిక్, ఇది బేసిక్‌గా టేస్ట్ వచ్చేదే గార్లిక్ వల్ల. వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత మీకు ఇష్టం వచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు. బట్ నేనైతే మోస్ట్లీ బెల్ పెప్పర్సే ఎక్కువ ఇష్టపడతాననమాట. ఆనియన్స్ అవాయిడ్ చేయండి. ఆనియన్స్ యాడ్ చేస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది. సో, నేనైతే రెడ్ అండ్ యెల్లో బెల్ పెప్పర్స్ యూస్ చేశాను. అండ్ బాయిల్డ్ బాస్మతి రైస్ యాడ్ చేసేసి ఇందులో నార్మల్ సీజనింగ్స్ ఉంటాయి కదా! లైక్ పాస్తా సీజనింగ్ కానీ లేకపోతే మిక్స్డ్ హర్బ్స్ అని అవి వేసేసి సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని రైస్ టాస్ చేసుకోవాలన్నమాట. కొంచెం క్యారమలైజ్ అవ్వాలి రైస్ అంతే. ఇది పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. అండ్ లంచ్ బాక్సెస్‌లోకి చప్ప పడిపోకుండా చాలా బావుంటుందన్నమాట. ఒకవేళ మీరు సాల్టెడ్ బటర్ వేసుకుంటే ఇందులో సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి. నో సాల్టెడ్ బటర్ అయితే నార్మల్‌గా యాజ్ యూజువల్ రైస్ క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసుకోవచ్చు. అండ్ ఆల్సో నెక్స్ట్ స్టీమింగ్ ద వెజిటబుల్స్ అనమాట. నా డైటీషియన్ నాకు ఏది తిన్నా తినకపోయినా స్టీమ్ వెజిటబుల్స్ మటుకు ఖచ్చితంగా తినాల్సిందే అని చెప్పింది. సో, ఫైబర్ పోర్షన్ అనేది నా బాడీకి స్పెషల్‌గా చాలా చాలా అవసరం. యెస్ ప్రోటీన్ కూడా అవసరమే. బట్ ప్రోటీన్ ఏంటి అంటే మనం ఎంతైతే వెయిట్ ఉంటామో అన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవచ్చు అనమాట. సో, ఈరోజు ప్రోటీన్ పోర్షన్ కోసం నేను పన్నీర్ ఆల్రెడీ కర్రీ చేసుకుంటున్నాను కాబట్టి నేను వెజ్జెస్‌లో టోఫు యాడ్ చేయట్లేదు. సో, వెజ్జెస్‌లో బ్రాకలీ, కార్న్ అండ్ పీస్ తీసుకున్నాను ఈరోజు. సో, రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. రైస్ కూడా భలే క్యారమలైజ్ అయిందనమాట. అండ్ బాండీ అస్సలు మారలేదు. ఇది సీరియస్‌గా ఐ రియలీ లవ్ దిస్ స్టీల్ కడాయి. ఇది ఏదో ప్రమోషన్ కోసం అని చెప్పట్లేదు. ఇంతకుముందు వాడడం కూడా మీరు చూసారు. సో, యాజ్ యూజువల్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తున్నాను వీటి లింక్స్. అండ్ ఆల్సో నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు అడిషనల్ డిస్కౌంట్ వస్తుందనమాట. ఓన్లీ
ఓన్లీ ఇన్ విండర్స్ వ్యాలీ వెబ్సైట్స్లోనే వస్తుంది. ఓకే, నెక్స్ట్ టొమాటో పన్నీర్ కూడా చేసుకున్నాను. ఫస్ట్ ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. తాలింపు వేసేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్లో ఉప్పు పసుపు వేసుకొని మగ్గపెట్టుకోవాలన్నమాట. అండ్ దెన్ లేటర్ టొమాటోస్ నేను ఆల్రెడీ మైక్రో ఓవెన్లో పెట్టుకొని బాయిల్ చేసుకున్నాను కదా, అవి హాఫ్ పీసెస్ లాగా వేసేసి ఇంకొక హాఫ్ ప్యూరీ లాగా చేసి వేస్తానన్నమాట. సో దట్ ఆ గ్రేవీ టెక్స్చర్ అనేది బాగా వస్తుంది. అండ్ చాలామంది అంటూనే ఉంటారు, మీరు ఎక్కువ నాన్ వెజ్జే చూపిస్తారు, యూ ఈట్ నాన్ వెజ్ సో మచ్ అని చెప్పి. ఏం చేస్తాం మరి, వీఆర్ ఏ హార్డ్ కోర్ నాన్ వెజ్ లవర్స్. బట్ వీక్లో 3 డేస్ ఖచ్చితంగా వెజ్జే తింటాము. అలాంటి రోజునే ఈరోజు అనమాట. ఓకే, వన్స్ టొమాటోస్ కొంచెం మంచిగా ఇందులో కూడా బాయిల్ అయిపోయిన తర్వాత పన్నీర్ యాడ్ చేసేసి అప్పుడు కారం వేసి మూత పెడతాను. సిమ్లో ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకుంటే చాలు. గ్రేవీ కొంచెం దగ్గర పడి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది. కర్రీ కూడా రెడీ అయిపోతుంది అనమాట. అండ్ ఫర్ ద స్నాక్స్ టు ద మోహన్ గ్రేప్స్ ఇస్తున్నాను. అండ్ లిక్షితాకి వాటర్ మిలన్ ఇస్తున్నాను అనమాట. లిక్షితాకి వాటర్ మిలన్ అన్నా వాటితో జ్యూస్ అన్నా కూడా చాలా చాలా అంటే ఇష్టం. అండ్ అత్తమ్మ ఏదో ర్యాండమ్ వీడియోలో చూసారంట కిడ్స్కి వాటర్ మిలన్ పెట్టకూడదు అని చెప్పి. నాకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, లైక్ వీఆర్ లైక్ లిస్నింగ్ సో మెనీ థింగ్స్ త్రూ సోషల్ మీడియా. మంచితనం ఏమో కానీ చెడు నెగిటివిటీ అనేది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుందంటే, సమ్వన్ ఇన్ ద వీడియో సేస్ బ్రాక్లీ తినకూడదు, పిల్లలకి వాటర్ మిలన్ పెట్టకూడదు, డీమార్ట్ సరుకులు బాగోవు, పన్నీర్ తినకూడదు, పాలు తాగకూడదు, పిల్లలకి చికెన్ పెట్టకూడదు, పెద్దవాళ్ళు మటన్ తినకూడదు, ఫిష్ ఆన్లైన్లో బుక్ చేసుకోకూడదు, ప్రాన్స్ మార్కెట్లో కొనుక్కోకూడదు. అమ్మ బాబోయ్, ఒక్కటి కాదు ఎన్ని రకాలంటే. ఒక సింపుల్ థింగ్ చెప్తాను. మీరు ఒక ర్యాండమ్ రీల్ చూసారు ఇన్స్టాగ్రామ్లో, అందులో తినకూడదు అని ఉంది ఏదన్నా ఒకటి అంటే, దానికి ఎన్ని వేల షేర్లు ఉంటాయో కమెంట్స్ ఉంటాయో చూడండి. అదే ఒకటి పాజిటివ్గా ఉండి ఇది మీరు తినచ్చు, ఇది మీకు హెల్త్కి మంచిది అని ఉన్నది ఏదన్నా చూడండి, కంపేర్ చేసుకోండి ఆ వీడియోకి ఈ వీడియోకి. అసలు ఎంత తక్కువ మంది షేర్ చేస్తారో, ఎంత తక్కువ మంది కమెంట్ చేస్తారో మీరే చూడొచ్చు. సో పాపులారిటీ కోసం అండ్ యునో ట్రెండ్లోకి వెళ్ళడానికి వీడియో. సో చాలామంది చాలా చెప్తూ ఉంటారు, చూసిన ప్రతిదీ మనం పాటించాలని లేదు, నమ్మాలని అంతకంటే లేదు. ద అదర్ డే బ్రాక్లీ తినకూడదు, అది అసలు మంచిదే కాదు అని చెప్పి ఒక ఆయన చెప్తుంటే, ఆ వీడియో నాకు మా ఫ్యామిలీ మెంబర్ మా పిన్ని షేర్ చేశారనమాట. నువ్వు డైలీ తింటున్నావు చూసుకో అని చెప్పి. నేను ఎంత నవ్వుకున్నానంటే ఆ వీడియో మీద, హౌ ఫూలిష్ ఈజ్. నేను ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అండ్ అసలు ఎందుకు తినకూడదు అన్నదానికి క్లారిటీ ఇవ్వలేదు అన్నమాట ఆయన. జస్ట్ తినకూడదు, ఇది మ్యాన్ మేడ్, అందుకనే తినకూడదు అని అన్నాడు. మ్యాన్ మేడ్ అంటే చాలా ఉన్నాయి భూమి మీద, ప్రతిదీ మ్యాన్ మేడే, మనం చేసుకున్నది. టొమాటోస్ దగ్గర నుంచి ద హోల్ అగ్రికల్చర్ ఈజ్ మ్యాన్ మేడ్. ఓకే, ఎనీవే కమింగ్ బ్యాక్ టు ద వర్క్. డిష్ అవుట్ చేసేసాను అనమాట పన్నీర్ కర్రీ కూడా. అండ్ లిక్షిత కోసం అత్తమ్మ దొండకాయ వేపుతున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడి నుంచి అత్తమ్మే టేక్ కేర్ చేస్తారనమాట ఇంకా హోల్ కిచెన్ని. లెగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం, లిక్షితాకి లంచ్ బాక్స్ ప్యాక్ చేయడం, ఇవన్నీ. బికాజ్ నేను ఇప్పుడు లిక్షిత వెనకాల పడాలి, లెగు లెగు రెడీ అవ్వు అని చెప్పి. లేపాను కానీ లెగట్లేదు. షీ స్టిల్ సేయింగ్ 5 మినిట్స్ 10 మినిట్స్ అమ్మా అని. సో ఆ 5-10 మినిట్స్లో నేను కొంచెం కాఫీ తాగుదామని చెప్పి ప్రిపేర్ అయ్యాను అనమాట. నేను ఈ పనులు చేస్తూ ఉంటూ ఏమన్నా తాగకపోతే అత్తమ్మ మనసు కొట్టేసుకుంటా ఉంటుంది. ఏమన్నా తాగి చేసుకో అమ్మాయి, ఏమన్నా తాగి చేసుకో అమ్మాయి అని అంటూనే ఉంటారు. ఐ రియలీ ఫీల్ హ్యాపీ ఫర్ దట్ తెలుసా. ఆవిడ ఒకవేళ ఇంట్లో లేకపోతే నేను ఆ పనులు చేసుకుంటూనే ఉంటే నాకు వెనకాల చెప్పేవాళ్ళు ఇలా ఎవ్వరూ ఉండరు అనమాట. ఇంకా నాకు ఇష్టం వచ్చినప్పుడే నేను తాగాల్సి వస్తుంది. అదే ఆవిడ ఉంటే నాకు రిమైండ్ చేస్తూ ఉంటారు, కాఫీ తాగు, ఏమన్నా తాగు, తిను, నట్స్ తిను అని చెప్పి. వీ ఆల్ నీడ్ సచ్ కైండ్ ఆఫ్ ఎ లేడీస్ ఎట్ హోమ్ కదా, స్పెషల్గా పెద్దవాళ్ళు. అండ్ ఈ మధ్యన నాకు ఈ కాఫీ ఒక ఎడిక్షన్ అయిపోయింది. హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్. నా కూతురు లేకంగానే పిలిచింది నన్ను. నేను వెళ్ళిన తర్వాత, నేనొద్దు నాకు నాన్న కావాలి, నువ్వు వెళ్ళిపో అంది. అసలు పొద్దున్నే ఎంత ఓవర్ యాక్షన్, ఎంత డ్రామాలు ఉంటాయంటే, కొన్నిసార్లు నానమ్మ అంటది, కొన్నిసార్లు నానంటది. నేను పనిలో ఉంటే స్పెషల్గా నన్ను పిలుస్తుంది అనమాట. సచ్ అ డ్రామా క్వీన్ షీస్. ఎనీవే నాకే మంచిదిలే, ఒక 5 మినిట్స్ దొరికింది అని చెప్పి ఐ హ్యావ్ కమ్ బ్యాక్ టు మై కాఫీ. ఒక 5 మినిట్స్ అలా రిలాక్స్ అవుతూ నా కాఫీని నేను ఎంజాయ్ చేస్తూ ఇంకా నెక్స్ట్ చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకుంటానన్నమాట.
అండ్ తను లేచిన తర్వాత ఇంకొక 10-15 మినిట్స్ ఆడుకోవడానికి టైం ఇవ్వాలి. అప్పుడు సెట్ అయ్యి బ్రెయిన్ ప్రిపేర్ చేసుకొని ఓకే స్కూల్‌కి వెళ్ళాలి అని చెప్పి రెడీ అవుతుందనమాట. ఇట్స్ రియలీ నాట్ ఈజీ టు మేనేజ్ కిడ్స్. అమ్మ బాబోయ్! అసలు ఒకళ్ళతోనే ఇలా ఉంటే ఇప్పుడు ఇద్దరిని, ముగ్గురిని కని పెంచిన వాళ్ళు స్పెషల్‌గా ఈ జనరేషన్‌లో యూ గైస్ ఆర్ రియలీ గ్రేట్ హీరోస్. అండ్ యెస్ ఆ 10 నిమిషాల్లో ఇప్పుడు నేను ఇల్లు ఊడ్చేసుకుంటాననమాట. మార్నింగ్స్ మోస్ట్‌లీ ఇంతే బిజీగా అసలు టైం లేనట్టు అయిపోతూ ఉంటాయి. మార్నింగ్ 5:30 నుంచి 10:30 వరకు అసలు టైం ఎలా అయిపోతుందో కూడా అర్థం కాదనమాట. ఇదేది డ్రెస్ టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ 10-9. దానికి 9:00కి స్కూలు. ఇంకా డ్రామాలు చేస్తూనే ఉంది. మోహన్ చూడు ఎట్లా చేస్తుందో. నో సర్ప్రైజ్ లిచ్చుకి కృష్ణ దా చోటా బేబీ కృష్ణ బంగారు తల్లి అమ్మ అమ్మయ్య మనం ఫస్ట్ అయిపోతామా నాన్న ఫస్ట్ మనం ఫస్ట్ అండ్ యెస్ కోర్స్ ఆఫ్ కెమెరా దాన్ని రెడీ చేశాననమాట. ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ రన్నింగ్ లేట్. ఆల్మోస్ట్ 9-10 అయిపోయింది. 9:00కి స్కూలు. కొన్నిసార్లు అసలు ఎంత పేషెన్స్ తీసుకొని బతిమాలాడాల్సి వస్తుందో, ఎన్ని చేయాల్సి వస్తుందో అమ్మ బాబోయ్! కొన్నిసార్లు ఐ రియలీ లూజ్ మై పేషెన్స్. బట్ ఏం చేస్తాం, ఆప్షన్ ఉండదు. అబ్బా బాయ్. హమ్మయ్య! ఫైనలీ వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత ఐ విల్ గో టు జిమ్. అట్‌లీస్ట్ ఒక 45 మినిట్స్, 1 అవర్ వర్కౌట్ చేస్తాననమాట. చాలామంది సజెస్ట్ చేస్తున్నారు అట్‌లీస్ట్ 1.5 అవర్ మీరు వర్కౌట్ చేయాలి అని చెప్పి. అంత టైం ఎక్కడుంటుంది? ఐ విష్ ఐ కుడ్ వర్కౌట్ రియలీ 1.5 అవర్, 2 అవర్స్ కూడా వర్కౌట్ చేయడానికి ఐఎమ్ రెడీ. బట్ నాకు ఆ టైం దొరకదనమాట. సో ఫస్ట్ అయితే హెయిర్ కోంబ్ చేసేసుకొని సన్ స్క్రీన్ పెట్టుకొని ఐ విల్ హిట్ ద జిమ్. అండ్ నేను వర్కౌట్‌కి వెళ్ళే ముందు అంటే మార్నింగ్ ఆల్రెడీ కాఫీ తాగేసాను కాబట్టి ఇప్పుడు నట్స్ తింటాననమాట. లైక్ 2 డేట్స్, 5 సోక్డ్ ఆల్మండ్స్ అండ్ 2 వాల్నట్స్ తినేసి వెళ్తాను. సో దట్ ఐ విల్ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ టు వర్కౌట్. స్పెషల్‌గా స్ట్రెంత్ వర్కౌట్స్ చేస్తాను కాబట్టి ఐ షుడ్ డెఫినెట్లీ ఈట్ సంథింగ్ అండ్ గో. అండ్ చాలామంది నాకు కమెంట్ చేశారు, డీఎం చేశారు దట్ నా వెయిట్ లాస్ జర్నీ గురించి చెప్పమని. నా బాడీలో చాలా చేంజెస్ అండ్ రిజల్ట్స్ కూడా కనిపిస్తున్నాయి అని చెప్పి. దోస్ కైండ్ ఆఫ్ comments and DMs are really motivating me so much to continue my fitness journey. Thank you all really so much. బట్ ఇది అంత ఈజీ కాదు. ఈ తగ్గడం అనేది ఇట్స్ రియలీ ఏ టఫ్ జాబ్. చాలాసార్లు మనం చాలా కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు నేను స్ట్రెస్ ఈటింగ్ కూడా చేస్తున్నాను అనమాట. ఐ థింక్ ఐ షుడ్ షిఫ్ట్ టు స్ట్రెస్ వర్కౌట్. ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయాలి. ఫుడ్ రూపంలో ఎక్కువ క్యాలరీస్ ఇంటేక్ చేయడం కంటే స్లోలీ అది కూడా స్టార్ట్ చేస్తాను. బట్ ఏంటో అర్థం కాదు, కొంతమంది ఎంత తిన్నా అలాగే ఉంటారు. కొంతమంది స్పెషల్గా నాలాంటి వాళ్ళు ఫుడ్ వైపు చూసినా, దాని వాసన చూసినా ఆటోమేటిక్గా లావ్ అయిపోతాము. అదేంటో నాకు అర్థం కాదు. బట్ ఏది చూసినా మన మంచి కోసమే. స్పెషల్గా ఇలాంటివి మన మంచి కోసమే, మన బాడీ కోసమే, మన కోసం మనం స్ట్రెంగ్త్ పెంచుకోవడం కోసమే. కాబట్టి యూ షుడ్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ బికాజ్ యూ ఆర్ ద మెయిన్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ. అండ్ నాకు నా బాడీలో స్పెషల్గా ప్రాంప్ట్గా కనిపించేవి నా ఆర్మ్స్ అనమాట. చేతులు చాలా లావుగా ఉంటాయి.
ఉంటాయి. అది ఎందుకో నాకు అర్థం కాదు. అండ్ అక్కడ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి నేను చేసే పాటలు అన్నీ ఇన్ని కాదు. బట్ యా, ఐ షుడ్ రియలీ థ్యాంక్ మై ట్రైనర్. చాలా చాలా మంచి ట్రైనర్ దొరికాడు నాకు. మంచిగా పుష్ చేసి ట్రైన్ చేస్తాడనమాట. హీ అండర్స్టాండ్స్ ద బాడీ రియలీ వెరీ వెల్. అండ్ ఇప్పుడు నేను చూపించిన ఎక్సర్సైజెస్ అన్నీ లైక్ 3 టైమ్స్ రిపీట్స్ 3 సెట్స్గా చేస్తానన్నమాట. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అండ్ ఈ వర్కౌట్స్ చూస్తున్నంత ఈజీ కాదు చేయడం. దే ఆర్ లైక్ రియలీ రియలీ టఫ్ వర్కౌట్స్ అనమాట. బాడీ పెయిన్స్ అయితే స్టార్టింగ్లో విపరీతంగా ఉంటాయి. అండ్ నాకు ఇప్పటికీ ఒక 2-3 రోజులు నేను గ్యాప్ ఇచ్చానంటే 4th డే నాకు బీభత్సమైన బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి అనమాట. అండ్ నేను కార్డియో ఎక్కువ ప్రిఫర్ చేయను. కార్డియో చేస్తాను ఎస్, బట్ ఎక్కువ టైం చేయను. దానివల్ల ఏంటంటే మజిల్ అనేది తొందరగా లూజ్ అయిపోతుంది, మజిల్ ఫామ్ అవ్వదు. అండ్ స్పెషల్గా కార్డియో ఎక్కువ చేసిన రోజున నాకు చాలా నీరసంగా అనిపించడము, ఇంకా ఎనర్జీ లేనట్టుగా ఉండడం అలా అనిపిస్తుంది అనమాట. బట్ స్ట్రెంగ్త్ వర్కౌట్స్కి అస్సలు అలా అనిపించదు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఎనర్జీ ఇంకా బిల్డ్ అయినట్టు అనిపిస్తుంది. అరౌండ్ 9:30కి నేను జిమ్కి వెళ్ళాను. నౌ ఇట్ ఈస్ 10:15, 10:20 అవుతుంది. సో బై 10:30 నేను యాక్చువల్గా లాగిన్ అవ్వాలి. ఐఎమ్ రన్నింగ్ లేట్. సో తొందరగా స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఐ ఈట్ మై బ్రేక్ఫాస్ట్ ఆన్ ద డెస్క్. లాగిన్ అయ్యే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను అండ్ ఐ విల్ కంటిన్యూ మై వర్క్. ఎవ్రీ డే ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది కానీ సేమ్ ఉండదు. సమ్టైమ్స్ నా జిమ్ టైమింగ్స్ చేంజ్ అయిపోతాయి. సమ్టైమ్స్ నేను కుక్ చేయను, అత్తమ్మే కుక్ చేస్తారు. కొన్నిసార్లు ఇల్లు బాగా మెస్సీగా అయిపోతే చదువుకోవాల్సి వస్తుంది. రొటీన్ ఈజ్ ఆల్వేస్ ఏ రొటీన్, బట్ అది సేమ్ ఉండదు, సిమిలర్గా ఉంటుందంతే. బట్ నాకున్న టైంలో నేను అనుకున్న టాస్క్లన్నీ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ అఫ్ కోర్స్ గెట్ రెడీ ఫర్ మై సెల్ఫ్. ఓకే, ఇప్పుడు ఆఫీస్ పనితో పాటు ఒక వ్లాగ్ ఎడిట్ చేయాలి అండ్ ఒక షార్ట్ ఎడిట్ చేసి యూట్యూబ్లో పెట్టాలి, రీల్ ఒకటి పెట్టాలి. అండ్ ఐ హ్యావ్ హెల్ లాట్ ఆఫ్ వర్క్, అది కూడా చేయాలి. సో లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ స్క్రీన్ టైం. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. See you all on the next video really very soon. Thanks for watching till the end and bye bye.